సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఒక్కసారి మీరు ఇండియా దాటి బయటికి వెళ్ళి ఒక్క నాట్యం చేసినా ఒక్క ప్రదర్శన ఇచ్చినా అది ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషను అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటి అవకాశాలన్నింటినీ వదులుకొని ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరు కవర్ చేయాల. ఎందుకంటే ఆ రోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు, మీ ఆయన్ని కూడా వదులుకోవాలమ్మా నువ్వు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిడ్డలకి ఈ కళని మీరు చేరువ చేశారు చూడండి. వాళ్ళు ఇప్పుడు దేశ విదేశాలకు వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మారుతాయి, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, ఆ జాతి ముందుకు వస్తుంది. చాలా అండి, మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇలాగ రోమాంచితం అవుతుంది. ఒక అమ్మాయి వాత్సాయన కామసూత్రాకి నృత్య రూపం ఇస్తాను అని ఆలోచన చేయడం, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం. ప్రతులు కామసూత్రాలు నువ్వు చేయడం ఏంటి? ఎవడు ఏమనుకుంటే నాకెందుకు. వాత్సాయనుడు 3వ శతాబ్దంలోనే మనకి కామసూత్ర గురించి వివరంగా రాసిచ్చి వెళ్ళారు. దాన్ని ఏనాడు కూడా మనకు పాఠ్యపుస్తకాల్లో చెప్పాల. శృంగారానికి సెక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు అలా అయితే ఏ దేవాలయానికి కూడా ఏ హిందూ వెళ్ళకూడదు. ఆ పుస్తకానికి ఒక రకమైన పోర్నోగ్రఫీ. తర్వాత కాలంలో ఆస్తి పోగొట్టుకున్నారు. దాదాపు దూసి వాళ్ళకి 800 ఎకరాలు. ఈ రోజున శ్రీకాకుళం మొత్తం ప్రజలు ఈ పేదరికాన్ని మీరు మీ కుటుంబం ఎలా హ్యాండిల్ చేశారు? మా నాన్నగారు పోయిన ఒక 2 ఏళ్ల వరకు ఇంట్లో తిండి కూడా లేదండి. ఈవెన్ ఒక టీ స్పూన్తో సహా అమ్మేశాం. మొత్తం ఇంట్లో ఏది అమ్మగలిగితే అన్నీ అమ్మేశాం, కేవలం బతకడానికి, తిండికి. కె. విశ్వనాథ్ గారు మాత్రం ఆయనకి కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం. పైగా ఆయన తీసిన అన్ని సినిమాల్లో కళల గురించే తీశారు. అవును. సో మీతో ఎలా ఉండేవారు ఆయన? తెలుగు రాష్ట్రాల్లో కూచిపూడి కానీ కర్ణాటక సంగీతం కానీ నిలబడిందంటే అది విశ్వనాథ్ గారి చదివి. మీకు ఇప్పుడున్న డాన్సర్స్లో ఈ హీరో చాలా బాగా చేస్తాడు, మీకు నచ్చే డాన్సర్ ఎవరు హీరోలు? జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఒక కూచిపూడి డాన్సర్ ఎలా చేయాలో అలా చేస్తారు. స్వాతి సోమనాథ్ ఈ మొత్తం ప్రయాణంలో ద్రౌపది పాత్ర మీద మీరు ప్రతీకార జ్వాల లెగసి ఎగసి పగతుడ పరిమార్చు వరకు ఆరని పగనాది చల్లారని పగనాది, కుంతికి వెరువని నేను పతులకు వెరువని నేను, విరటుని కాంతకు వెరచితిని దాసిత్వమునే నెరిపితి. దట్ ఈస్ మై ఫేవరెట్. అసలు మీరు సనాతన ధర్మాన్నే ఫాలో అవుతున్నారా? సనాతన ధర్మంలో ఉంటూ రెవల్యూషన్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి? ధర్మానికి ప్రతీక రాముడు. రాముడు ఒక మామూలు హీరో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన వలస కూలీలు రాముడు లక్ష్మణులు. రామ రామ. రాముడు గురించి ఎవ్వరు కొంచెం ఎగెన్స్ట్గా మాట్లాడినా నేను ఒప్పుకోనండి. వదిలేండి, చండాలంగా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. నార్మల్గా నా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన స్టార్స్ లేదా సినిమా టెక్నీషియన్స్ ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు వారందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన అతిథి మన ముందున్నారు. వారే స్వాతి సోమనాథ్ గారు. అయితే తెలుగువారి నాట్యమైన కూచిపూడి నాట్యాన్ని 40 సంవత్సరాలకు పైగా 50 దేశాలకు వారు నాట్య ప్రదర్శనలు ఇచ్చి మన కూచిపూడి నాట్యాన్ని ప్రపంచం మొత్తం మీద ఎల్లలు చెరిపివేసిన వ్యక్తి వారు. సో ఈరోజు వారు ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వాతి గారిని అడిగి ఆమె కెరీర్ విశేషాలు ఎలా ఉన్నాయి, అండ్ ఇప్పుడు అర్ధనారీశ్వరంతో ఒక ప్రదర్శన ఇచ్చారు వాళ్ళ స్టూడెంట్స్తో. సో ఆ ప్రదర్శన పట్ల ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే రాజా గారు. మేడం, ఇలాంటి పెద్దల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక గర్వంగా ఉంటుంది మేడం. ఎందుకంటే కూచిపూడి అనేది మన తెలుగువారి కళ. అయితే అలాంటి కళ పట్ల అంకిత భావంతో 45-46 సంవత్సరాలుగా అదే కళను నమ్ముకొని అదే కళని ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు చెరిపివేసి ప్రతి ఒక్కరికి ఈ కళ ఎంత గొప్పదో తెలియచేస్తూ అందులోనే జీవితాన్ని వెతుక్కుంటూ అందులోనే బతుకుతూ గత 12 సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలేసి భర్తకి దూరంగా ఉంటూ బాధ్యతలు పట్టించుకోకుండా ఒక ఆశయం కోసం
ఈ కళ కోసం 8,000 10,000 మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది నిజంగా మీకు పాదాభివందనం మేడం. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య ఈ అర్ధనారీశ్వరం సంబంధించి మీ స్టూడెంట్స్తో ఒక ప్రదర్శన ఇచ్చారు. అవును. అది ఎంత వైరల్ అయిందంటే యాక్చువల్గా 2003లో మీరు ఇచ్చిన వాత్సాయన కామసూత్రకి ఇది అప్డేటెడ్ వర్షన్ అనుకోవచ్చు, అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అప్డేటెడ్ వర్షన్. అవును. సో ఎంత వైరల్ అయిందంటే, బట్ ఇది చెయ్యాలంటే, ఇలాంటి ఒక ప్రయోగం చేయాలంటే స్వాతి సోమనాథ్ వల్లే అవుద్ది అని మళ్ళీ ఇంకొకసారి అందరు చర్చించుకుంటున్నారు. యా. ఏంది మేడం ఈ ధైర్యం ఏంటి? అంటే యాక్చువల్లీ 2003లో చేసినప్పుడు కామసూత్ర పేరు మీదే చేశాను నేను, వాత్సాయన కామసూత్ర అని. అప్పుడు నేనే ప్రధాన భూమిక అందులో, పాత్రధారిణి నేనే, సూత్రధారిణి నేనే, అన్నీ నేనే. బట్ ఆ రోజు నా లిమిటేషన్స్ ఏంటంటే, నా పక్కన ఉన్న వాళ్ళు డ్రామా టీవీ నుంచి వచ్చిన వాళ్ళు, అవును, వాళ్ళు డాన్సర్స్ కాదు, నా పక్కన నాయక క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు మీకు సరైన డాన్సర్ లేక అప్పుడు యాక్టర్ జాకీ గారితో కూడా కాదు. జాకీ గారు, జేఎల్ శ్రీనివాస్ గారు, తెనాలి శేష్ కుమార్ గారు సరైన డాన్సర్ దొరక్క, మేల్ డాన్సర్, ఎగ్జాక్ట్లీ మేల్ డాన్సర్, సరైన డాన్సర్ దొరక్క. వీళ్ళు డ్రామా బ్యాక్గ్రౌండ్, టీవీ బ్యాక్గ్రౌండ్ కదా, వాళ్ళు మోర్ ఆఫ్ ఫ్రీగా ఉంటారు. వీళ్ళు క్లాసికల్ డాన్సర్స్ అయితే కొంచెం బిగుసుకుపోతారు. సో అది కామసూత్రాకి పనికిరాదు, అసలు ఏ డాన్స్కి పనికిరాదు, కామసూత్రాకి అసలు పనికిరాదు. కాబట్టి ఐ పర్ఫార్మ్ విత్ దమ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేశాను. ముగ్గురు కూడా డాన్సర్స్, క్లాసికల్ డాన్సర్స్ కాకపోయినా దే వర్ రియల్లీ వెరీ గుడ్. చాలా కష్టపడ్డారు, ముగ్గురు కూడా నేర్చుకున్నారు. ఒక 1.5 month ట్రైనింగ్లో దే బికేమ్ వెరీ గుడ్. అందులోని పిల్లలు నిష్ణాతులుగా తయారయ్యారు. అంటే కూచిపూడిలో మీకు గుర్తుండే ఉంటారు యామిని కృష్ణమూర్తి గారు, ఆ జనరేషన్, ఆ స్టార్ జనరేషన్లోని ఆ పరంపరలో వీళ్ళు దాదాపుగా, అంటే ఆ స్థాయి వీళ్ళు రీచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఇంచుమించుగా ఆ స్థాయికి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా శ్రీకాకుళంలోనండి, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, మెయిన్గా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పిల్లలు. అందరూ బై కాస్ట్, బై ఫైనాన్స్ బ్యాక్వర్డ్, అందరూ ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలే అందరూ. అయితే ఫైనాన్షియల్గా జీరో. వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉన్నారంటే, ఈ రోజున 7 ఏళ్ళు అయింది సంప్రదాయం స్థాపించి. ఈ 7 ఏళ్లలో ఒక నేషనల్ స్థాయి దాటిపోయారు వాళ్ళు. ఈ రోజున అంటే నేను ఒక పర్ఫార్మెన్స్గా చెప్పటం లేదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ థియరీ. ఎందుకంటే చాలా ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలు 100 మంది నేర్చుకుంటున్నారు, 1000 మంది ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నేర్చుకుంటున్నారు, కానీ థియరీ అనేసరికి చాలామంది వీక్గా ఉన్నారు. తాళజ్ఞానం కానీ థియరీ జ్ఞానం కానీ లేదు ఎవరికి. దానివల్ల మాది కూచిపూడి గురుకులంలో, సంప్రదాయం కూచిపూడి గురుకులంలో దాదాపు 6 నుంచి 7 గంటల ప్రాక్టీస్ ఉంటుందండి. దానివల్ల వీళ్ళు నిష్ణాతులుగా తయారయ్యారు. రేపటి జనరేషన్ ఎవరంటే సంప్రదాయం కూచిపూడి గురుకులం పిల్లలని నేను చెప్తాను, గట్టిగా చెప్తాను, సగర్వంగా గర్వంగా కూడా చెప్తాను. అంత కమిటెడ్గా వాళ్ళు నేర్చుకున్నారు పిల్లలు. అయితే వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో అర్ధనారీశ్వరం బేస్డ్ ఆన్ వాత్సాయనాస్ కామసూత్ర అని మొన్న రవీంద్ర భారతిలో వేశాను. నా చిరకాల వాంఛ, ఒక డ్రీమ్ నాకు ఏంటంటే, వీళ్ళకి ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఇంత చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు వీళ్ళు. యూఎస్ వెళ్ళారు, యూకే వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, 2 నెలల టూర్లు చేశారు, వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా. సో అలాగా వీళ్ళకి ఎలాగైనా హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, కల్కటా, చెన్నై, ఈ ప్రధాన పట్టణాల్లో వీళ్ళకి ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ దొరకాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటి ప్రయత్నంగా మొన్న చేశాను. నాకు ఇందులో బెస్ట్ వీళ్ళని చూపెట్టాలి, ఫలానా పిల్లలు తయారయ్యారు అనడానికి నా కామసూత్ర కన్నా గొప్ప బ్యాలే కనిపించలేదు. కాబట్టి వాళ్ళని అలా ట్రైన్ చేశారు అన్నమాట. దట్ ఈస్ ద వై మొన్న అర్ధనారీశ్వరం, మీరు ఇందాకలో ఒక మంచి మాట అన్నారు, అప్డేటెడ్ అనేసి. 100% అప్డేటెడ్. ఆ రోజు కామసూత్రాకి లిరిక్స్ అవేనండి, మ్యూజిక్ అవే, సీన్ అదే, స్క్రీన్ ప్లే అదే, కానీ డాన్స్ కొరియోగ్రఫీ చాలా మారింది. కారణం అంటే నా సంప్రదాయం స్టూడెంట్ పిల్లలు ఆ లెవెల్లో ఉన్నారు. అండ్ యాక్చువల్గా ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత మేడం, నేను లైవ్లో చూడలేకపోయాను, అది విన్నాను, ఆర్టికల్స్ చదివాను, తర్వాత తెలుసుకున్నాను. అయితే నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే, సినిమాటిక్గానే చెప్తాను, నేను సినిమా జర్నలిస్ట్. మనకి సాగర్ సంగమం సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేదం అణువణువున నాదం అని పాట వస్తుంది అనమాట. అంటే కళకి ఎండు ఉండదు,
ఆర్ట్ నెవర్ ఎండ్స్ అని నెవర్ ఎండ్స్. విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఆ మాటని రియల్ లైఫ్లో మీరు ఇప్పుడు రుజువు చేశారు. దట్ ఈస్ ట్రూ అండి. అండ్ ఒకటి రాజా గారు, ఇందులోని నా ప్రయత్నం పూర్తిగా ఉంది అండ్ ఎఫర్ట్ చాలా ఉంది, కానీ ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అంత కమిటెడ్గా ఉన్నారు. దట్స్ ద బ్యూటీ మేడం. అంటే అది ఒక నాట్య రూపం అనేది, లేకుంటే ఏదైనా మేడం, భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఏదైనా సరే, అంటే నేను క్యాస్ట్ బేస్డ్ మాట్లాడట్లేదు. ఎస్, అగ్రవర్ణాలకి ఈజీ యాక్సెస్, లేదంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఇప్పుడు అగ్రవర్ణాల కన్నా డబ్బున్న వాళ్ళకి ఈజీ యాక్సెస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటున్నాయి. అలాంటి స్థితి నుంచి గడిచిన ఈ కొన్ని సంవత్సరాలలో ఒక గిరిజన బిడ్డలకి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిడ్డలకి ఈ కళని తీసుకొచ్చి ఇది మీరు చేరువ చేశారు చూడండి. వాళ్ళు ఇప్పుడు దేశ విదేశాలకు వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మారుతాయి, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, ఆ జాతి ముందుకు వస్తుంది. చాలా అండి. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇలాగ రోమాంచితం అవుతున్నాను. ఎందుకంటే చాలా ప్రధానమైన సెన్సిటివ్ స్పాట్ మీరు టచ్ చేశారు. ఎంతసేపు కామసూత్ర గురించి అడుగుతున్నారు అందరు తప్పిస్తే, ఆ పిల్లలు అరకు, సీతంపేట, ఐటీడీఏ పిల్లలు దాదాపుగా 6-7 ఏళ్ళు నా దగ్గర ఉండిపోయారు. వాళ్ళు అప్పుడప్పుడు హాలిడేస్కి పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం 24 గంటలు నువ్వు పైకి రారా అనడం కాదు. ఒక ప్లాట్ఫామ్ కనుక మనం క్రియేట్ చేస్తే దే కెన్ అచీవ్. రేపొద్దున భరతరత్న అయ్యే స్కోప్ కూడా వెళ్ళకు. ఐ బిలీవ్ దట్. ఈ రోజున మరి ఏ ముహూర్తంలో అన్నా కానీ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే 6 ఏళ్ల కిందట వీళ్ళు నేను తీసుకున్నప్పుడు, నేను ఎప్పుడూ సంప్రదాయం కూచిపూడి గురుకులం అనేది మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచి ఎకనామికల్లీ కాస్ట్ వైజ్ ఎలా ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బు తీసుకోకుండా కూచిపూడిని అందజేద్దామని ఒక ఉద్దేశంతో సంప్రదాయం బయలుదేరింది. రెండో ఉద్దేశం సంప్రదాయం వెనకాల ఏంటంటే, చాలామంది మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇప్పుడు కూచిపూడి అన్నిట్లో చెప్తున్నారు. మీ ప్రాముఖ్యత ఏంటి, మీ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మీరు అవసరమా దేశానికి అని అడిగారు శ్రీకాకుళంలో చాలామంది. మీరు పెట్టాల్సిన అవసరం ఏమిటి? 12 ఎకరాల్లో ఒక గురుకులం. దానికి ఒకటే చెప్తానండి. ఈరోజు మీరు అన్నట్టుగా సగర్వంగా కాదు, పూర్తి గర్వంగా చెప్తాను. ఈరోజు ఏ యూనివర్సిటీ నుంచి, ఏ మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మాతో ఈక్వల్గా లేరు. పెర్ఫార్మెన్స్ నేను అంటానులా, పెర్ఫార్మెన్స్ ఒకటి సరిపోదండి, అన్నం పెట్టదు. ఒక ఆర్టిస్ట్కి 10-15 ఏళ్ల వరకు, ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా 25 ఏళ్ళు అనుకుందాం, కొంత 23, 24, 25 అందులో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు ఎన్నేళ్ళు ఇవ్వగలుగుతారండి? మహా అయితే ఒక 20 ఏళ్ళు వేసుకోండి, 45 ఏళ్ల వరకే ఇవ్వగలుగుతారు. కానీ ఆ లోపల వీళ్ళు సెటిల్ అవ్వాలి కదా. అవును, వీళ్ళకి అన్నం దొరకాలి కదా, జాబులు దొరకాలి కదా. ఈ రోజున 5 ఏళ్లలో వాళ్ళు 20,000 సంప్రదాయంలో సంపాదించుకుంటూ, బయట కూడా సంపాదించుకుంటూ వాళ్ళు సంప్రదాయంలో ఉంటున్నారు. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ కెరియర్ స్టెబిలిటీ సంప్రదాయం ఇవ్వగలిగిందండి. ఈ రోజున ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూషన్ అది ఇవ్వలేకపోతారు. యూనివర్సిటీస్ ఎట్లాగో ఇస్తాయి. ఇప్పుడు యూనివర్సిటీలో ఎంబీఏ చేసినా, పిహెచ్డి చేసినా మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ. అది ఒక కమర్షియల్ అదొక పద్ధతి. కానీ ఈ రోజున ఆ ఎంఏ అదే యూనివర్సిటీ వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వస్తే మా పిల్లలతో ఈక్వల్గా లేరు. నిర్మోహమాటంగా చెప్తాను. అయితే ఇక్కడ నాది ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే మేడం, మీకు సంబంధించిందే. ఇదే కూచిపూడి నాట్యాన్ని వివిధ రూపాల్లో మీరు 50కి పైగా దేశాల్లో ప్రదర్శించిన వ్యక్తి. అవును. సో ఒక్కసారి మీరు ఇండియా దాటి బయటకు వెళ్ళి ఒక్క నాట్యం చేసినా, ఒక్క ప్రదర్శన ఇచ్చినా, అది ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషను, అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటి అవకాశాలన్నింటినీ వదులుకొని, అపరిమితమైన అవకాశాలు ఉన్న హైదరాబాద్లో నివాసాన్ని వదులుకొని, ఎక్కడో ఒక శ్రీకాకుళం, అంటే ఎక్కడో అంటే శ్రీకాకుళం తక్కువ చేయడం అని కాదు, ఒక మారుమూల ప్రాంతంలో ఉండే శ్రీకాకుళంలో తక్కువ వనరులు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిడ్డల కోసం ఇంత ప్రయత్నం చేశారు కదా. మీరు ఈ మొత్తం ప్రయాణంలో ఆర్థికంగా నష్టపోయింది అది క్యాలిక్యులేట్ చేస్తున్నారా? మానసికంగా సంతృప్తి వచ్చింది, దాని పరంగా ఆనందంగా ఉన్నారా? ఈ 12 ఏళ్ల జర్నీలో మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరు కవర్ చేయాల. ఎందుకంటే 2015 ఆగస్ట్ 15కి సంప్రదాయంకి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఐఎమ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం, బార్న్ బ్రాటప్ హైదరాబాద్, అది మీ అందరికీ తెలిసిందే. నేను అక్కడ మా తాతగారిది ఊరులోని దూసి అగ్రహారంలో ఒక 1 ఏకర్ ల్యాండ్ కొనుక్కుని ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుని ప్రశాంతంగా సంవత్సరానికి 2-3 నెలలు అక్కడ ఉండి వస్తున్నాను. ఆ సమయంలో కలెక్టర్ గారు కలిసి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, నేను ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు టేకప్ చేస్తారా అన్నాను. నేను ఏదో అనుకున్నాను,
ఆయన 4 రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళాను కలెక్టరేట్కి. మాట్లాడితే చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది. ఒక గురుకులం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నిలపడం అన్నది కమర్షియల్గా అసలు వయబిలిటీ కాదు. జీరో. అవును, జీరో. అది మీరు ఎంతసేపు డబ్బు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడమే తప్పిస్తే మీరు అందులోంచి తీసుకోవడానికి ఉండదు అని జేఎస్వి గారికి కూడా చెప్పాను. ఆయన ఒకటే మాట జేఎస్వి గారు అన్నారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకండి ఇలాగ ఆరంభ సూరత్వం లాగా ముందరే మీరు ఎందుకు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎర్న్ మనీ. ఆల్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ టు క్రియేట్ అన్ యామిని కృష్ణమూర్తి ఆర్ వెంపటి చిన్న సత్యం. ఆ మాట జేఎస్వి ప్రసాద్ గారు అనే ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఎప్పుడైతే అన్నారో నాకు ఇక్కడ తగిలిందండి. ఒక కళాకారిణిగా అంతవరకు 2015 వరకు మీరు అన్నట్టుగా దేశ విదేశాలు ప్రపంచంలోని ఇళ్ళు అన్నీ నాకు వచ్చాయి. నాకు ఎక్కడ లోటు అంటూ లేదు. ఆ సమయంలో ఆయన మాట అనేసరికి ఈ జన్మభూమి దగ్గర నుంచి నేను ఇంత తీసుకున్నాను, దీనికి ఏదన్నా ఇవ్వాలి. సో ఒక కలెక్టర్ రూపంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎస్ అన్నా. అంతవరకు బాగుందండి. అది ఆ రోజు మీరు వదులుకుంటుంది వేటినో మీకు. ఆ రోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు, ఆయన నవ్వుతూ అన్నారు జోక్గా, మీ ఆయన్ని కూడా వదులుకోవాలమ్మా నువ్వు. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హైదరాబాద్, కమ్ టు శ్రీకాకుళం, స్టే హియర్ అండ్ లుక్ ఆఫ్టర్. నువ్వు ఆ మాట ఇస్తేనే నేను ఇది టేకప్ చేస్తాను. ఆ రోజు ఫిబ్రవరి 26th 25th ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆ మాట ఆయనకి ఇచ్చాను 2015. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నిరంతర తపస్సు, నిరంతర ఇంకా దాన్ని ఏం చెప్పాలో తెలీదు, ఒక మెడిటేషన్ ప్రాసెస్లోనే ఒక తపస్సు అనే అనుకోవాలి. మొన్న శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు సంప్రదాయంకి వచ్చారు డిసెంబర్లో. ఆయన ఒక మాట అన్నారు, నా ఉద్దేశంలో పద్మశ్రీలు పద్మభూషణుల కన్నా అది వాల్యుబుల్ మాట అనిపించింది. అరణ్యవాసంలో సీతమ్మ వారిలా నువ్వు చేస్తున్నావు అమ్మా, నేను ఈ మాత్రం చేయకపోతే ఎందుకు అన్నారు. దాట్స్ అల్టిమేట్ అండి రియల్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో అండి ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆర్థికంగా ఏముందండి, ఆర్థికం పెద్ద ఇష్యూ కాదు, అదేమీ కాదు. కానీ ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ హైదరాబాద్ మీరు అన్నట్టుగా దూరం, పూర్తిగా మెయిన్ మీడియాకి, మెయిన్ స్టేజ్కి 12 ఏళ్ల పాటు దూరం అయిపోయాను. సో ఇక్కడున్న మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను యాంకరింగ్ కూడా చాలా టీవీ ఛానల్స్కి చేశాను, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కూడా, ఒక సీరియల్ కూడా చేశారు, అవన్నీ దూరం అయిపోయాయి. సో కొన్నాళ్ళు ఒక 4-5 ఏళ్ళు ప్రయత్నం చేశా అటు ఇటు తిరగడం, తర్వాత ఇంకా నా వల్ల కాలేదు. సో ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. సో ఈ ప్రయత్నంలో ఆర్థికంగా పక్కన పెడితే ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ లాస్ట్ మై లైఫ్ ఆఫ్ 12 to 13 years ఇన్ మై లైఫ్. మా ఆయన ఇక్కడ ఉంటారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆయన వస్తారు, లేకపోతే నేను ఇక్కడికి రావడం ఎప్పుడైనా. సో ఈ ప్రాసెస్లో చాలా సార్లు, ఒక 100 సార్లు 1000 సార్లు ఎందుకు ఇది యాక్సెప్ట్ చేశాను, ఎందుకు ఇక్కడ నాకు రావాల్సిన అవసరం, ఎంత నా జన్మభూమి అయినా ఎందుకు, ఈ తాపత్రయం నాకు దేనికి, ఈ కూచిపూడి గురించి నాకెందుకు, శ్రీకాకుళం గురించి నాకెందుకు. నన్ను నేను తిట్టుకున్న రోజులు చాలా ఉన్నాయండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒక 12 ఎకరాల్లో కూచిపూడి గురుకులం కలెక్టర్ గారు చైర్మన్ అయినా స్థాపించాలి అంటే సీఎం ఆదేశాలు ఉన్నా గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. అది చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. అది ఇప్పుడు నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. అందుకే ఒక పుస్తకం కూడా రాస్తున్నాను నేను, నాది మొత్తం. అది బహుశా ఒక 1 yearలో వస్తుంది. ఏంటంటే అసలు ప్రతిదీ కూడా అంటే ఇట్ వాజ్ అ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక మంచి ఆదేశం ఇస్తారు, అమ్మ ఈరోజు సోలార్కి కేవీకి, సోలార్ 30 kVకి ఫైల్ పెట్టండి అంటారు. వెళ్ళాలి, వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ చేత పెట్టించాలి ఫైలు. ఇది అంటే ప్రతి విషయం అనమాట అలాగా. సో ఐ వెంట్ త్రూ హెల్. ఏ లెవెల్ అంటే 2019లో నాకు స్కిన్ డిసీజ్ వచ్చేసింది. అది ఎప్పుడు చెప్పలే ఎవరికి. అంటే ఒక రకమైన ఇలా చికెన్ పాక్స్లా వచ్చేసింది. ఏంటి దాన్ని డాక్టర్కి చూపెడితే ఆయన ఒకటే అన్నారు, మీరు మెంటల్ స్ట్రెస్ ఏమన్నా, మెంటల్ స్ట్రెస్ అంతా మెంటల్ స్ట్రెస్సేనండి అన్నాను. మీరు అది తగ్గించాలండి, ఇట్ వుడ్ హ్యావ్ హిట్ యువర్ బ్రెయిన్ ఆర్ యువర్ హార్ట్. ఇది స్కిన్కి వచ్చింది కాబట్టి మీరు అదృష్టవంతులు అన్నారు. ఇట్ టుక్ మీ 6 months టు, అది ఇప్పుడు ఏం లేదు. ఇంత కష్టపడిన తర్వాత నౌ టుడే
ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నాకు ఆ రోజున నేను అన్నీ కోల్పోయానని అనుకున్నాను. ఈ రోజున నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు నా వారసుల రూపంలో. ఈ పిల్లలు మొన్న డాన్స్ చేస్తుంటే జనాలందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే రవీంద్ర భారతిలో 1000 మంది జనం, ప్యాక్డ్ ఆడిటోరియం, ఇంకంతకన్నా నాకేం కావాలండి. రేపు పొద్దున ఈ 10 మంది పిల్లలు 15 మంది పిల్లలు ఎవరైతే నిష్ణాతులుగా తయారయ్యారో రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకొక 1000 మందిని క్రియేట్ చేస్తే నా కూచిపూడి ప్రపంచవ్యాప్తంగా వెళ్తే నాకు ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో టుడే అబ్సల్యూట్లీ ఫైన్, బట్ 10 years ప్రాసెస్ వాజ్ ఎ హెల్ప్. సూపర్ జర్నీ మేడం. అయితే మీ మొండితనం గురించి ఒక ప్రశ్న. చాలా ఇది అందరు అడిగిందే, బట్ నేను ఇంకో యాంగిల్ అడుగుతాను. 2003 అప్పటి వరకు అంటే నిజానికి 2000 ఆ ఇయర్ స్టార్ట్ అయిన ఆ మిలీనియంలోనే ఆడపిల్లల చదువు కానీ ఆడపిల్లలు బయటికి రావడం కానీ కాస్త ఎక్కువైంది. తల్లిదండ్రులు అట్లా కాస్త ఫ్రీడమ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అవును. అలాంటి సమయంలో ఒక అమ్మాయి వాత్సాయన కామసూత్రాకి నృత్య రూపం ఇస్తాను అని ఆలోచన చేయడం, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం, అది చేసిన తరువాత మీ తోటి డ్యాన్సర్లు, మీ చుట్టూ ఉండే కళాకారులు మిమ్మల్ని విమర్శ చేయడం, బట్ బయట జనాలకు మాత్రం అద్భుతంగా రీచ్ అయింది, మంచి పేరు వచ్చింది. కానీ చాలామంది ముందు మీరు తప్పు చేసిన వ్యక్తిగా నిలబడ్డారు, ప్రజలు ఆరాధించారు. ఈ మొత్తం ప్రాసెస్ని ఎలా తీసుకోగలిగారు? ఆ పెయిన్ని ఎలా భరించగలిగారు? వాత్సాయన కామసూత్ర చేసేటప్పటికి అది బిగినింగ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు భయం వేయలేదండి. కానీ రవీంద్ర భారతి డేట్ దగ్గర పడుతుండేసరికి మెల్లిమెల్లిగా బీపీ ఎక్కడం మొదలైంది. ఐ వాజ్ అండర్ సివియర్ స్ట్రెస్. ఎందుకంటే మీరన్న ఒక మాట, ప్రతి కామసూత్రానా నువ్వు చేయడం ఏంటి, ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో చాలా భయపడ్డాను. దానిలో ఒకటే నాకు అనిపించింది, నేను నమ్ముకున్న ఒక ఫిలాసఫీని స్టేజ్ మీద ప్రొజెక్ట్ చేయడం నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం ఉన్నా తప్పు లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక మొండిదాన్ని అన్నారు కదా, అంతే. నేను ఒకరిని హర్ట్ చేయకుండా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నృత్య నాటికని ఒక పోయిటిక్గా విజువల్ పోయిటరీగా నేను రవీంద్ర భారతిలో ప్రదర్శించినప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఎవడు ఏమనుకుంటే నాకు ఎందుకు, ఐ నెవర్ కేర్డ్. కానీ టెన్షన్ ఉండేది. అయితే ఇందులో కొంత నెగిటివిటీ వచ్చిన మాట నిజమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎవరన్నా కన్సిడర్ చేయాలంటే స్వాతి సోమనాథ్ అంటే బ్రాండ్ కామసూత్ర అయిపోయింది. అది ఇన్ ఏ వే ఇట్ ఈస్ నెగటివ్, బట్ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ దట్ నెగటివిటీ. నేను మంచి పని చేశాను, దానివల్ల మీరు అది యాక్సెప్ట్ చేసే మీరు అన్నట్టు ప్రజలు పండితులు యాక్సెప్ట్ చేశారు. ఒక చిన్న సెక్షన్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ చిన్న సెక్షన్ గురించి నేను ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇయ్యాను. మరి అదే చిన్న సెక్షను జగద్గురు ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర మీద ఏకైక కూచిపూడి నృత్య నాటిక చేసిన స్వాతి సోమనాథే. మానస సరోవర్ దగ్గర శివ పంచాక్షరి శివాష్టకం చేసింది ప్రపంచంలో ఏకైక కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథే. వేర్ దర్ ఆర్ నో ఆక్సిజన్ లెవెల్స్, మామూలు బ్రీతింగే కష్టమైనప్పుడు శివ పంచాక్షరి మౌంట్ కైలాస్ దగ్గర చేసిన స్వాతి సోమనాథే. ఇలాంటివి ఎన్నో స్వాతి సోమనాథులు ఫస్ట్ ఉన్నది. వాటికి దేనికి రాంది కామసూత్రాకి. ఎందుకంటే ఐ ఫీల్ మేబీ దే ఆర్ ఇన్సెక్యూర్, ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్. అంటే లేదు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇన్సెక్యూర్ అని కాదు, కానీ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. వాత్సాయనుడు 3వ శతాబ్దంలోనే మనకి కామసూత్ర గురించి వివరంగా ఆయన రాసిచ్చి వెళ్ళారు. దాన్ని ఏనాడు కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో చెప్పాల. ఒక తల్లిదండ్రి బిడ్డతో కూర్చొని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే మనుషులు లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే సెక్స్ అంటే ఒక బూతు, సెక్స్ అంటే ఒక తప్పు. నిజానికి మనిషి మనుగడకి కారణమైంది సెక్స్. దాని గురించి ఒక తప్పుడు అభిప్రాయం సమాజం మీద రుద్దపడింది. ఆ రుద్దబడిన అభిప్రాయాన్ని చెరిపేసే వ్యక్తులు లేరు, చెరిపేసే ప్రాసెస్ లేదు. మీరు అన్నట్టు తర్వాత కాలంలో ఏమైందంటే అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోయింది. కానీ మీరు చేసిన ప్రయత్నం, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, స్వాతి సోమనాథ్ అంటే వాత్సాయన కామసూత్ర అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయిందండి. లేదు మేడం, అది పాజిటివ్. థ్యాంక్ యూ. అది చాలామందికి తెలియాల్సిన అంశం. నాకు తెలిసి మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఆ ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి మీరు. తెలుగు కాదు, ప్రపంచంలోనే. శృంగారానికి సెక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెంట్. కొన్ని చాప్టర్లు ఉన్నాయి అందులో కాదన్న, బట్ బేసిక్ అండర్లైనింగ్ థీమ్ ఏంటంటే మనిషి మనుగడకి
శృంగారం అన్నది బేసిక్ ఎలిమెంట్. ఉమ్, అది పెడదో పట్టినాడు సమాజం పాడైపోతుంది అన్న ఒక మెసేజ్. ఈ రోజు అది జరుగుతుంది. కరెక్ట్. ఈరోజు మన లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది దానివల్ల ఈ అండర్లైనింగ్ థీమ్ పక్కకి వెళ్ళిపోయి ఇదొక బూతు పుస్తకం, ఇదొక సెక్షువల్లీ ఓరియంటెడ్ పుస్తకం అయిపోయింది. కాదు, మనకు అలా అయితే ఏ దేవాలయం కూడా మనకు వెళ్ళకూడదు. మనం ఉమ్. ఏ దేవాలయానికి వీఆర్ ప్రొహిబిటెడ్. దేవాలయాల గోడలపైన బూతు బొమ్మలు అంటారు కదా. మనకి తాపి ధర్మారావు గారు రాశారు కదా, మా శ్రీకాకుళం వాళ్ళే ఆయన. సో ఏ దేవాలయానికి కూడా ఏ హిందూ వెళ్ళకూడదు. హూ డజంట్ బిలీవ్ ఇన్ కామసూత్ర, దే షుడ్ నాట్ గో టు దేవాలయం. మీరు అన్నమాట మేడం ఎక్స్టెన్షన్. అదే వాసైన కామసూత్రాలు ఒక ఒక కొన్ని పేజీలు మొత్తం పరస్త్రీ సంబంధం గురించి ఒక చాప్టర్ ఉంటుంది. ఎస్, 100%. అది తప్పని చెప్తూ ఒక చాప్టర్ ఉంటుంది. అవును. సో ఇవన్నీ డిస్కషన్లోకి రావట్లేదు. అదే డిస్కషన్లోకి రాకపోవడానికి కానీ చెప్పాను, కొన్ని వందల సంవత్సరాలై ఆ పుస్తకానికి ఒక రకమైన ఒక పోర్నోగ్రఫీ కింద తయారు చేశారు. కరెక్ట్. 100% ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే లెటస్ బీ ఫ్రాంక్ అండ్ ఓపెన్. సో ఎప్పుడైతే అది అయిందో, మామూలుగా మనుషులు కూడా కొంచెం ఇబ్బంది పడతారు చదవడానికి దాని మీద ఉన్న పుస్తకాలు. ఎందుకంటే నేను అర్ధనారీశ్వరం వేసినప్పుడు శివపార్వతిలో నేను తీసుకుంది ఖజురహో శిల్పం నుంచి తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఆ అర్ధనారీశ్వరం. ఆ శివుడు ఆవిడ మీదకి, పార్వతి మీదకి ఇలా ఉంగుతారు, చెయ్యిలా ఆవిడ భుజం చుట్టూ వేస్తారు, కొంచెం కిందగా వేస్తారు, పార్వతీదేవి ఇలా మొహం ఆయన వైపు ఇలా పెడతారు. దానికి వల్గారిటీ ఆపాదించారు మా వాళ్ళు మొన్న నేను చేసినప్పుడు కొంతమంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అయితే మీరు ఖజురహో వెళ్ళరా, ఎప్పుడు శివపార్వతులు చూడరా అన్నాను. అంటే ప్రతి అణువులో ఉన్నాయి హిందూ ఫిలాసఫీలో శృంగారం నిండు ఉందండి. వారిద్దరు కలయికే కదా మేడం సృష్టి. అది మీరు ఇలా ఆవిడ నేను అన్నాను, మీరు చెయ్యి చూశారు, నేను ఆ మొహాలు చూశాను అన్నాను. ఇప్పుడు మీరు ఆ చెయ్యి ఎక్కడ ఉందని చూశారు మీరు, నేను ఆ మొహంలో ఆవిడ ఆయన వైపు మాట, ఆర్ద్రత, ఒక ప్రేమ, ఒక తన్మయత్వం, ఒక డివినిటీ, అది నేను చూశాను. సో మీ చూసే చూపులో ఉంటుందండి అది. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ త్రూ మై కామసూత్ర ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ఇండియన్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ స్పెషల్లీ. మేడం ఒక చిన్న శివ అర్ధనారీశ్వరం నుంచి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఏదైనా బాబా. ఇప్పుడు అంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. జస్ట్ మీరు సోలో ఎక్స్ప్రెషన్ ఏదైనా. అంటే ఇప్పుడు ఆయన ఇలా శివుడు ఇలా ఉంటారు, కొంచెం పార్వతీదేవి ఇలా బెండ్ అయి ఉంటారు, ఇలాగా ఇలా ఉంటారు అన్నమాట. ఆ జస్ట్ ఆ తన్మయతో అలా జస్ట్ అలా తీసుకొచ్చి అలా అంటే ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతున్నాడు. సి దట్ ఈస్ డివినిటీ. నాకు త్యాగరాజ కీర్తన చేస్తున్నప్పుడు నాకు సాక్షాత్తు రాముడు అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తాడు. అర్ధనారీశ్వరం చేస్తున్నప్పుడు సాక్షాత్తు శివుడు అక్కడ. లేకపోతే యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్ అండి. యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు ఇమాజిన్ కృష్ణుడు నీ చాచి లంపకాయ కొట్టబోతుంది యశోద మన్ను తిన్నాడని, చిన్న పిల్లడప్పుడు. కృష్ణుడు నేనే, యశోద నేనే, అదే అద్వైతం, అదే వాత్సాయనుడు చెప్పాడు. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు శివుడు నేనే, పార్వతి నేనే, కృష్ణుడు నేనే, రాధ నేనే, యశోద నేనే. సూపర్ మేడం. ఒక్కసారి మీ కుటుంబ విషయానికి వద్దాం. ఇందాక మీరు అన్నారు మీ తాతగారు వాళ్ళ ఫ్యామిలీ చాలా అగ్రహారాలు, అది చాలా పెద్ద కుటుంబం. తర్వాత కాలంలో కారణాలు నాకు తెలియదు, ఆస్తి పోగొట్టుకున్నారు. మీకు ఎలా తెలుసు? బాగానే హోంవర్క్ చేశారు. మాది దూసి అగ్రహారం, ఆమదాల వలస మండలంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో చిన్న అగ్రహారం. దాదాపు దూసి వాళ్ళకి తాతగారులకి 800 ఎకరాలు. ఈ రోజు దూసి రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంది, దాని మించి అన్ని బళ్ళు వెళ్తాయి. ప్యాసింజర్స్ హాల్ట్ ఉంది, ఎక్స్ప్రెస్ నాకు తెలిసి గుర్తులేదు, హాల్ట్ ఉన్నట్లేదు. ఆ ల్యాండ్ ఇచ్చిన వాడు మా ముత్తాతగారు. అయితే గవర్నమెంట్ అడిగినప్పుడు నీకేం కావాలయ్యా, ఇంత ల్యాండ్ సొంత ల్యాండ్ ఇచ్చారు కదా అని అంటే ఆయన అన్నారట, ఓ 2 నిమిషాలు నాకు హాల్ట్ ఇవ్వండి ఏదో ఫలానా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అని. జస్ట్ స్టాప్ ఇస్తే దట్ ఈస్ మై ఫ్యామిలీ. అక్కడ ఉండే ప్రజలకి రవాణా ఉంటుంది. ఈ రోజున శ్రీకాకుళం మొత్తం ప్రజలు దూసి ఫ్యామిలీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ నాగావళి బ్రిడ్జ్ దాటిన వెంటనే దూసి వస్తుంది. సో దూసి రైల్వే స్టేషన్ ఇవ్వకపోతే దెర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్. కరెక్ట్. అది దట్ ఈస్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దూసి ఫ్యామిలీ. అది కాకుండా మా వాళ్ళు ఇంకా దాన ధర్మాలు పక్కన పెడితే, బహుశా రాజాగారు నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఐ బిలీవ్ ఇన్ పునర్జన్మలు.
పాప పుణ్యాలు. సో తాతగారులు చేసిన పుణ్యఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయనమ్మట ఆవిడ అన్నం తినేట ఆ రోజుల్లో మనకి టీవీలు ఏమీ లేవు. నేను 100 ఏళ్ల కిందట మాట్లాడుతున్నా. ఏం లేనప్పుడు కచేరీలు పరదా వేసి అవతల రూమ్లో ఒక వీణ కచేరియో, వోకల్ కచేరియో, ఫ్లూట్ కచేరీలో ఆవిడకి ఎంటర్టైన్మెంట్. ఈవిడ అన్నం తింటుంటే ఓకే, అలాగా కళాకారుల్ని పోషించారు. మాకు చెందిన మా ముత్తాత సైడ్ నుంచే తూర్పు భాగవతం రాశారు. వంకాయల వారు అనేసి వారే రాశారు తూర్పు భాగవతం. సో దూసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు శ్రీకాకుళం అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇమ్మెన్స్. అంటే అది చెప్పుకోలేనంత కాంట్రిబ్యూషన్ జరిగింది. అది బహుశా చరిత్రలోకి ఎక్కలేదు, కొన్ని ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పడం తప్పిస్తే. ఇప్పుడు ఈ రోజున స్వాతి సోమనాథ్ అంటే సోమనాథరావు అనేది మా నాన్న పేరు, దూసి సోమనాథరావు గారు మా నాన్నగారు. సో చాలా మంది నన్ను ఎన్నోసార్లు అన్న మీ ఆయన పేరు పెట్టుకోకుండా నాన్న పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ దూసి. ఎందుకంటే అంత కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు కాబట్టే ఈరోజు ఆ పరంపరలో అంత కాంట్రిబ్యూషన్ అదే డిస్ట్రిక్ట్కి నేను ఈరోజు చేస్తున్నాను వయా సంప్రదాయం కూచిపూడి గురుకులం. లేకపోతే ఎక్కడో ఉన్నదాన్ని హ్యాపీగా ఇక్కడ హైదరాబాద్లో ఉండకుండా ఈ లగ్జూరియస్ లైఫ్లు వదిలేసి ఆ అడవిలో ఆ శ్రీకాకుళం వేడి ముందర భరించలేకపోయేదాన్ని నేను. హైదరాబాద్ క్లైమేట్ అలవాటు పడిన వాళ్ళు ఎక్కడా ఉండలేరు. అది ఫ్యాక్ట్ అండి. అది యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి ఎక్లిమటైజేషన్ అవ్వడానికే నాకు 5-6 ఏళ్ళు పట్టింది. ఎప్పుడు వెళ్ళిపోదామా హైదరాబాద్ అని ఉండేది. కానీ ఆ ఇసుకలో, ఆ ఎండలో, ఆ ఇసుక దిబ్బల్లో, ఆ అడవిలో కూర్చుని కన్స్ట్రక్షన్, జేఎన్టీయు కాకినాడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో కూర్చుని కన్స్ట్రక్షన్ నుంచి ఇంతవరకు కూడా నేను దాన్ని తీసుకొచ్చానంటే కేవలం మా తాతగారు వాళ్ళ ఆత్మ నాలో ఆవహించిందేమో అనుకుంటాను. మనం కాసేపు ఈ నాట్యం ఇవన్నీ పక్కన పెడతాము, మనం ఒక పెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంత గొప్ప ఫ్యామిలీ, ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ, సామాజికంగా బలమైన ఫ్యామిలీ, 800 ఎకరాలు అలాగే కళాకారులకే పోయింది, కళా పోషణకే పోయింది. సో అందువల్ల పోయింది ఆస్తి. ఓకే, అది నాకు తెలియదు అన్నాను కదా, ఇప్పుడు పోయింది. అయితే అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీ వారసుడు, మీ నాన్నగారు ఒకానొక టైంకి వారాల అబ్బాయి అయ్యారు. తర్వాత వారు చనిపోయిన తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల 16 ఏళ్లకే మీరు సొంతగా ప్రదర్శనలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పేదరికాన్ని, ఆ డబ్బులు లేని ఆ సమయాన్ని మీరు మీ కుటుంబం ఎలా హ్యాండిల్ చేశారు? ఒకప్పుడు కచేరీలు, అన్నదానాలు అన్ని రకాలు జరిగే ఊరిని ఏం మిమ్మల్ని తీసుకెళ్తానని ఏనాడు ఆయన పోయిన తర్వాత నేను వెళ్ళాను దూసికి. ఆయన చెప్పిన కథలు నా మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయంటే చిన్నప్పటి స్టోరీస్. అటువంటి మనిషి వారాలు చేసుకుని అదే ఊళ్ళోని, ఇప్పుడు అన్నిటికన్నా పెయిన్ ఏంటంటేనండి, మనకు ఒక సామెత తెలుగులో ఉంది, కట్టెలు అమ్మే చోట పూలు అమ్మచ్చు కానీ రివర్స్ కాకూడదు. సో పువ్వులు అమ్మ చోట కట్టెలు అమ్మారండి వాళ్ళు. అదే ఆ ఊళ్ళోనే, ఆ శ్రీకాకుళంలోనే, ఆ మున్సిపల్ హై స్కూల్లోనే, ఇప్పటికీ ఉంది ఆ మున్సిపల్ హై స్కూల్. ఆయన చదువుకుని నానా బాధలు పడి ఒక్కొక్క పూట భోజనం కూడా లేకుండా ఈ బ్రాహ్మల కొంపలో ఆ బ్రాహ్మల కొంపలో వారాలు చేసుకుని బతికి ఆయన రైల్వేస్లో జాయిన్ అయిన తర్వాత కొంత స్టెబిలిటీ వచ్చింది. బట్ ఆ స్టెబిలిటీ ఎంతవరకు అంటే ఆయన హీ నెవర్ ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 38. మా నాన్నగారు లంగ్ క్యాన్సర్తో పోయారు 1981. నా అరంగేట్రం అయిన 9 నెలలకి కరెక్ట్గా. సో దాని తర్వాత ఆ పెయిన్ మొత్తం మా మీద పడింది. మాకు అన్న ఒక్కడే, నాకు, నేను, మా మదరు, అంతే. బట్ మై మదర్ వాజ్ బిహైండ్ అస్. ఆవిడ గట్టిగా నించుని, చాలామంది రిలేషన్స్ పెళ్లి చేసేసే, ఇంకా 16 ఏళ్ళు వచ్చేసాయి కదా, ఇంకొక 1 సంవత్సరం ఆగి పెళ్లి చేసేసే, తండ్రి కూడా లేడు అంటే ఆవిడ గట్టిగా నించుని లేదు ఆ డాన్సర్ అవ్వాలి, అరంగేట్రం చేసింది అన్న దీంతో ఆవిడ గట్టిగా నిలబడింది. ఈ ప్రాసెస్లో మాకు అంకుల్ ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఎన్ఎస్ రావు గారని. ఆయన హెల్ప్ కూడా చాలా ఉండింది. ఆ రోజుల్లో బ్రోషర్స్ ఏమీ ఉండేవి కాదు. సో నా గురించి డీటెయిల్స్ అన్నీ, ఈ అమ్మాయి ఇలాగా అని 4-5 ఫోటోలు వేసి బ్లాక్ అండ్ వైట్ పేపర్లు ప్రతి ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి ఇండియా అంతా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ జస్ట్ హైదరాబాద్, చూపెట్టి ఈ అమ్మాయి ప్రోగ్రామ్ ఇస్తుందంటే 100 ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్తే ఒక 10 మంది నా ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళు. ఎంత 1000 రూపాయలు, 500, ఆ రోజుల్లో అదే ఎక్కువ. అలాగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది.
అయితే మా నాన్నగారు పోయిన ఒక 2 ఏళ్ల వరకు ఇంట్లో తిండి కూడా లేదండి, జాబ్ లేదు. కారణం ఏంటంటే ఐ వాజ్ జస్ట్ 16, నాట్ ఎలిజిబుల్ ఫర్ జాబ్. మా బ్రదర్ ఇంకా డిగ్రీ కూడా కాలేదు, మా మదర్కి ఇష్టం లేదు. సో మా బ్రదర్కి మళ్ళీ ఆ జాబ్లో చేరేసరికి ఒక 3 ఏళ్ళు పట్టింది. ఈ 3 ఏళ్లలో అప్పటికి నేను జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే అయింది మా నాన్న పోయేసరికి. ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ అందరికీ 10 రూపాయలకి 5 రూపాయలకి ట్యూషన్లు చెప్పుకొని, డాన్స్ వచ్చిన డాన్సే ఆ వచ్చి రాని స్టెప్స్ అందరికీ ట్యూషన్లు చెప్పుకొని నెలకి ఒక 100-200 సంపాదించాను. నేను యాక్చువల్గా ఈరోజు మీరు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ మేడం. సో నేను నా నోటితో ఆ మాట అనలేక, తినడానికి తిండి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఆ మాట నేను అనలేక పేదరికం అన్నాను, బట్ మీరే చెప్పారు. ఇప్పటికి ఇన్స్పిరేషన్ అంటే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు అదేంటి, మొగుడు సినిమా తీసుకెళ్ళలేదని సూసైడ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు, పట్టు చీర కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో వితౌట్ ఇంట్లో ఉన్న ఈవెన్ ఒక టీ స్పూన్తో సహా అమ్మేశాం, డైనింగ్ టేబుల్తో సహా అమ్మేశాం, మొత్తం ఇంట్లో ఏది అమ్మగలిగితే అన్నీ అమ్మేశాం, గోల్డ్తో సహా, ఉన్న కొద్ది గోల్డ్తో, కేవలం బతకడానికి, తిండికి తిండికి, సర్వైవల్ ఓన్లీ ఫర్. తర్వాత మా అన్నకి జాబ్ రావడం, మెల్లిమెల్లిగా సర్దుకోవడం మొదలుపెట్టి. అంత డిఫికల్ట్ లైఫ్స్ మేడం. ఇదంతా ఓకే, నాకు ఒక విషయంలో మీరు అర్థం కాదు. లైఫ్లో చూడాల్సిన అత్యంత కష్టాన్ని చూశారు, ఎక్కడ సాంప్రదాయ పద్ధతుల్ని వేయలేదు. కానీ అదే సనాతన ధర్మానికి అద్భుతంగా మీరు మద్దతు తెలియజేస్తారు, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నారు. కానీ మీ కొన్ని దగ్గరికి వచ్చేలేకే ఒక రెవల్యూషన్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి రాగానే నేను అక్కడ రంగనాయకమ్మ రామాయణం చూశాను, ఆ పుస్తకాన్ని చదువుతున్నారు, ఎక్కడ సారూప్యత కుదరట్లేదు. అసలు మీరు సనాతన ధర్మాన్నే ఫాలో అవుతున్నారా, సనాతన ధర్మంలో ఉంటూ రెవల్యూషన్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి? నాకు ఈ విషయంలో కాస్త క్లారిటీ కావాలి. వెరీ బిగ్ క్వశ్చన్. నేను తన ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఐఎమ్ ఏ సనాతనీ హిందూ అంటారు. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఏ టోటల్ కంప్లీట్ సనాతనీ హిందూ. సనాతన ధర్మాన్ని నేను ఇష్టపడినంత, మన హిందూ సనాతన ధర్మాన్ని నేను ఇష్టపడినంత, అందులో నేను ఐక్యత చెందినంత బహుశా నాకు తెలిసిన ఇందులో ఎవరూ లేరు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా రాడికల్ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ధర్మమే ఇస్తుంది. ఆ ధర్మమే మనకి. తులసికోట చుట్టూ తిరగాలి అంటే ఎందుకు తిరగాలి అన్న ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే ఎందుకు తిరగాలన్న ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు, వాల్మీకి రామాయణం వాల్మీకి రాసినది కూడా చదివాను నేను. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఈ రామాయణ విషవృక్షాన్ని ఎందుకు రాశారు అన్నది నాకు ఒక ఐడియా గురించి చదివాను. ఇట్స్ నాట్ దట్ ఐ ఫాలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ఫిలాసఫీ, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. రాముడు ఒక మామూలు మానవుడు వాల్మీకి ప్రకారం, ఓకే, కానీ ఆయన దైవత్వాన్ని ఎలా ఆయన దైవత్వం ఎలా అటైన్ చేయగలిగారు అన్నదే రామాయణం. ప్రతి మనిషి అలా ఉండాలి. ఎందుకు? ధర్మానికి ప్రతీక రాముడు ధర్మం పట్ల నిలబడి నిరంతరం ధర్మం గురించి తను సాక్రిఫైస్ చేసుకున్నవాడు రాముడు. కాబట్టి అది అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళకి దే కెన్ రీడ్ ఎనీథింగ్ అండి, అండ్ చదవాలి కూడా. అవతల వాడు ఏ వ్యవస్థలో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు అన్నది మనం తెలుసుకోవడం ఎప్పుడు మనకి మంచిదే. అండ్ నేను ప్రపంచ సాహిత్యం చాలా ఇష్టపడతా. నేను మ్యాక్సిమ్ గోర్కి రష్యన్ లిటరేచర్ చదివా, అమెరికన్ లిటరేచర్ చదివా, ఇంగ్లీష్ లిటరేచర్ చదివా, తెలుగు సాహిత్యం చదివా. నేను అదే అంట, సంప్రదాయం అంటే ఏంటంటే మనం హిందూయిజంలో ఒక మహిళ ఇలా ఉండాలి అని ఒక పద్ధతి పెట్టారు. కానీ తరతరాలుగా చాలా దాంట్లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం శివపార్వతులతో తీసుకుందాం, ఖజురహో శిల్పం మీద ఆడవాళ్ళ, ఇప్పుడు మన వరంగల్ రామప్ప దేవాలయం మీద రాగిణి నాగిని ఆ శిల్పాలు తీసు, వేరే డిఫరెంట్ భంగిమలు ఉంటాయి మీకు, డిఫరెంట్ క్లోతింగ్ స్ట్రక్చర్ అది ఉంటుంది, కొప్పులు వేరేగా ఉంటాయి, కట్టు వేరేగా ఉంటుంది. ఆ రోజుల సంప్రదాయం అది, ఈ రోజుల సంప్రదాయం ఇది. ఐ డోంట్ క్రాస్ మై సంప్రదాయం, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. నేను మామూలు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వెన్ ఇట్ కనెక్ట్స్ విత్ మై హస్బెండ్ ఆల్సో, నాకు ప్రపంచంలో అందరికన్నా ముఖ్యం నా హస్బెండ్ అని చెప్తాను. దాని తర్వాత ఎవరన్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నా సంప్రదాయం నేర్పిన సంస్కారం. ఆ సంప్రదాయాన్ని మనం వదిలేసాం అనుకోండి, విల్ బి నోవేర్.
అంటే జస్ట్ నాకు క్లారిటీ కావాలి అడిగాను. అయితే ఎలాగో శ్రీరాముడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక కరెంట్ ఇష్యూ ఉంది. అడుగుతాను. మీకు ఇష్టమైతే స్పందించండి లేదా లైట్ తీసుకుందాం. ప్రకాష్ రాజు, హీరో ప్రకాష్ రాజు, మీకు ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు ఐడియా ఉన్నారా? ప్రకాష్ రాజ్ గారా? ఉమ్. ఆ. వారు మాట్లాడుతూ ఒక చిన్న ఈవెంట్లో మాట్లాడుతూ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన వలస కూలీలు రాముడు లక్ష్మణులు ఇక్కడ దొంగతనంగా ఇక్కడ ఫలాలు కోసుకొని తింటుంటే రావణుడు శూర్పణఖ ప్రశ్నిస్తే వాళ్ళని అపోజ్ చేసి వీళ్ళు హీరోలుగా సృష్టించుకున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నా రియాక్షనా? ఉమ్. రామ రామ, రాముడు గురించి ఎవ్వరు కొంచెం ఎగెన్స్ట్గా మాట్లాడినా నేను ఒప్పుకోనండి. రాముడు గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది. ఉమ్. కాబట్టి రామ రామ రామ, నేను నువ్వే రక్షించుకోవాలి ఈ దేశంలో. ఎందుకంటే అది టోటలీ రాంగ్. ఆయన నేను చదవలేదు, నాకు తెలియదు ఆయన కామెంట్. బట్ ఇప్పుడు మీరు అన్నదే నిజమైతే మనకు ఇట్స్ ఎంటైర్లీ రాంగ్. మ- రామతత్వం, రామ సంస్కారం, రామధర్మం ప్రపంచానికి ఆదర్శం అండి. మళ్ళీ కృష్ణుడి గురించి కూడా నేను మాట్లాడతాను, రాముడి గురించి మాత్రం మాట్లాడతాను. వలస వదిలేయండి, చండాలంగా ఉంటుంది మాట్లాడాలంటే కూడా. ఓకే మేడం. అండ్ కాస్త సినిమాల విషయానికి వద్దాం మేడం. నేను చాలా రిలయబుల్ సోర్సు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే కనుక్కున్నాను. మిగతా డైరెక్టర్లు వదిలేసేయండి, కొంతమంది ఎట్లా. బట్ కే విశ్వనాథ్ గారు మాత్రం మీరు సినిమాల్లోకి రావాలి అని చెప్పి ఒక్కసారి కాదు చాలాసార్లు మిమ్మల్ని సంప్రదించారు. చాలా రిక్వెస్ట్గా కూడా అడిగారు మిమ్మల్ని. అంటే ఆయన అంత స్థాయిలో ఉండి నీ అవసరం ఉంది, నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పి చాలాసార్లు అడిగారు. బట్ ఆయనకు కూడా నో చెప్పారు మీరు. కారణం ఏంటి? విశ్వనాథ్ గారు ఇస్ మై ఫేవరెట్ అండి. ఆయన గురుతుల్యులు నాకు. యాక్చువల్లీ 2 సార్లు అడగడం జరిగింది, చాలా సార్లు ఏం కాదు, 2 సార్లు అడగడం జరిగింది. సప్తపది సినిమా తీసినప్పుడు, తర్వాత స్వరాభిషేకం అప్పుడు 2 విషయాల్లో ఆయన అడిగారు. సప్తపది సినిమాకి ఐ వాజ్ సో యంగ్. ఐ సెడ్, అంటే నా తరపు నుంచి వాళ్ళే ఇప్పుడు ఎందుకులే, మరీ చిన్నపిల్ల కదా, 17 ఏళ్ళు ఎంతో అంతే నాకు, వద్దండి అని అనేసారు. తర్వాత స్వరాభిషేకానికి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన సెట్లో 2-3 రోజులు ఉన్నాను. సార్ నన్ను వదిలేయండి అన్నాను. కారణం ఏంటంటే అండి, పెద్ద సినిమా ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు లేదు. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, విపరీతంగా చూస్తాను. అది ఏ భేదం లేకుండా చూస్తాను. భాషా భేదం, రీజనల్ భేదం ఏది ఉండదు, అన్ని సినిమాలు చూస్తాను. బట్ నో అని చెప్పడానికి కారణం ఒకటేనండి, ఐ వాంటెడ్ టు బీ ఏ కూచిపూడి డాన్సర్, ఐ విల్ బీ ఏ కూచిపూడి డాన్సర్. మళ్ళీ సినిమాలకు వెళ్తేనండి ఏమవుతుందంటే డైవర్షన్. అది ఆ గ్లామర్ వేరు, ఆ ఫీల్డ్ వేరు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం అన్నది ఈజీ. కానీ ఒకసారి సినిమా ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు సినిమా ఆర్టిస్టుల నుంచి ప్రదర్శనిస్తే, లైవ్ ప్రదర్శనిస్తే, కూచిపూడి ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వాతి సోమనాథ్ ఒక ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్ వేరు. స్వాతి సోమనాథ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్ ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి జనాలు ఎప్పుడు రీచ్ అవ్వరు, మనం రీచ్ అవ్వలేము. కారణం ఏంటంటే ఆ సినిమా యాంగిల్ ఉంటుంది. అందుకే నాకు ఆయనకి నో చెప్పినా లేని ఒక ముళ్ళకేయుట అనేది తెచ్చి అంతే నెత్తి మీద పెట్టుకోవడం. అంటే యూ వాంట్ టు, దెన్ యూ కెనాట్ బి ఏ కూచిపూడి ప్యూర్ క్లాసికల్ డాన్సర్, ఇట్స్ నాట్ పాసిబుల్. కారణం ఏంటంటే దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉంటుంది, ప్రతి క్షణం పడుతుంది. ఆ సినిమాల్లో యాంగిల్స్లో, డైరెక్టర్స్ యాంగిల్స్లో, ఆ ఫోటోగ్రఫీలో బ్యూటిఫుల్గా ఉంటారు. స్టేజ్ మీదకి వచ్చేసరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని అధిగమించలేదు, ఏ ఆర్టిస్ట్ అధిగమించలేదు. అది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు కానీ అటు నుంచి ఇటు రావడం అయ్యేది పని కాదు. కాబట్టి సార్కి నేను నో అని చెప్పాను, అండ్ అపాలజీస్ కూడా చెప్పాను. తర్వాత ఎన్నోసార్లు వారి ఇల్లు ఇక్కడే ఉండేది, చాలాసార్లు మీట్ అయ్యాను ఆయన్ని. అండ్ ఇట్ వాజ్ ఎ డెసిషన్, గుడ్ డెసిషన్ ఆఫ్ మైన్, ఐ నెవర్ రిగ్రెటెడ్ ఇట్. అండ్ విశ్వనాథ్ గారి గురించి ఇంకొక ప్రశ్న. ఆయనకి కళలన్నా, కళాకారులన్నా చాలా ఇష్టం. పైగా ఆయన తీసిన అన్ని సినిమాల్లో కళల గురించే తీశారు. అవును. సో మీతో ఎలా ఉండేవారు ఆయన? చాలా ఎఫెక్షనేట్ అండి. యాక్చువల్గా ఆయన సినిమాలు, ఈ రోజున నేను ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు చాలామంది కూచిపూడి డాన్సర్స్, మొన్న నేను ఒక సంవత్సరం కిందట విశ్వనాథ్ గారికి ట్రిబ్యూట్గా భానుప్రియ చేసింది, అందెల వాళ్ళది పదములుదా అనేది. ఆ పాటకి మా వాళ్ళ మీద, మా స్టూడెంట్స్ మీద డాన్స్ కొరియోగ్రాఫ్ చేసి చాలా ప్రదర్శనలు ఇచ్చారు. చాలా కష్టమైంది కొరియోగ్రాఫ్ చేయడం. ఆయన
పిక్చర్ నేను ఎన్నిసార్లు చూసానంటే ప్రతి షాట్ నాకు మైండ్లో ఉంది. కానీ డాన్స్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు నేను సొంతంగా చేశాను. అయితే ఇది వైరల్ అయితే ఈ వీడియో, ఆ పాట చాలామంది డాన్సర్స్ ఇదేంటంటే సినిమాకి డాన్స్ చేశారు, సినిమా పాటకి మీరు డాన్స్ చేశారేంటి అని అన్నారు. నేను ఒకటి చెప్పాను, అసలు దీనికి డాన్స్ చేయడం ఎంత కష్టమో తెలుసా అని. తరంగాలు శబ్దాలు డాన్స్ చేయడం జతిస్వరాలు కూచిపూడిలో చాలా ఈజీ. ఆయన సాంగ్కి ఒకసారి జనంలోకి వెళ్ళి అత్యంత అది భానుప్రియ లాంటి డాన్సర్, షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్. ఆవిడ చేసిన సాంగ్కి మళ్ళీ నేను చేసి వేదిక మీద రక్తి కట్టించడం అనేది అంత ఈజీ కాదు. అక్కడంటే కింద యాంగిల్స్ ఉంటాయి, పైన యాంగిల్స్ ఉంటాయి, వేరే వేరే షార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటారు అక్కడ డాన్స్ తప్పిస్తే. సో ఐ పేడ్ మై ట్రిబ్యూట్ లైక్ దట్ విశ్వనాథ్ గారు. అండ్ హీ వాజ్ వెరీ ఎఫెక్షనేట్. ఇంకొక సినిమా ఆయన కళాకృష్ణ గారు హీరోగా చేశారు, అది రిలీజ్ అయినట్లేదు, ఐ డోంట్ రిమెంబర్ ద మూవీస్ నేమ్. అది దాని గురించి నేను ఎన్నోసార్లు ఆయన నాతో డిస్కషన్స్ చేయడము, నేను చిన్న చిన్న షార్ట్స్ ఆయన సినిమాల్లోని ఉంటాయి. అందులో చంద్రమోహన్ గారు నట్టువాంగం చేస్తారు. కళాకృష్ణ గారు వేదిక మీద డాన్స్ చేస్తూ ఉంటే ఒక షాట్లో నట్టువాంగం చేస్తుంటే నేను విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాను, అవునండి చంద్రమోహన్ గారికి నట్టువాంగం, ఆయన డాన్సర్ కాదు, నట్టువాంగం ఎలా చేయాలో ఆయనకి తెలియదు, అది ఓన్లీ డాన్సర్స్కే తెలుస్తుంది. ఆయన అంత ప్రొఫెషనల్గా ఎట్లా ఇప్పుడు తదిన్ తత్త జనుతా తరుగుదాం ఇలా అంటారు గురువులు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మృదంగం వాడు ఇక్కడ ఉంటాడు, సింగర్ అక్కడ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు గైడ్ చేసి ఇది రన్ అవుతూ ఉంటుంది. అది ఆయన చేశారు చంద్రమోహన్ గారు. ఇదేంటంటే ఈయనకి ఎలా చెప్పారంటే అదేనమ్మా వాడు, అందుకే అంత గ్రేట్ ఆర్టిస్ట్ అయ్యాడు అన్నారు. అది హీ హాజ్ అబ్జర్వ్డ్ అట్ చంద్రమోహన్ గారు. చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చూసి నాకు ఇది ఉంది కదా ఈ షార్ట్, అది ఎంతో ఉండదు, ఒక 1 minute షార్ట్ కూడా కాదు సినిమాలో మొత్తం, బట్ దట్ పర్ఫెక్షన్, ఇది ఇలా అండం, ఆ జతి కరెక్ట్గా తాళ అదంత ఈజీగా. సో ఇవన్నీ చాలా మంచి డిస్కషన్స్ ఆయనతో జరిగేవండి. అండ్ ఐ మిస్ హిమ్. అండ్ ఈ రోజున మన తెలుగు, నేను భారతదేశం గురించి మాట్లాడటలేదు, తెలుగు రాష్ట్రాల్లో కూచిపూడి కానీ కర్ణాటక సంగీతంగా నిలబడిందంటే అది విశ్వనాథ్ గారి చదివే. అది మంచి కేటగరికల్ స్టేట్మెంట్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శంకరాభరణం అండ్ స్వాతి సాగర సంగమం. మగపిల్లలు డాన్స్ మానేశారు, కమల్ హాసన్ చూసి డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఓకే, అట్లాగే శంకరాభరణం విని అప్పుడు కాస్త సంగీతానికి మన తలుపులు తెరుచుకున్నాయి మన తెలుగు జాతి, అంతవరకు మూసేసున్నాయి. సో 1980 వాజ్ ఎ టర్నింగ్ పీరియడ్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ సినిమా కాదు, క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అప్పుడు తెలంగాణ కాదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్. ఇంత గొప్పగా చెప్పారు. 100% ఐ బిలీవ్ దట్ అండి. సినిమా అన్నది గొప్ప మీడియం అండి, అది చాలా తక్కువ అంచనా వేసి సినిమా డాన్సా, సినిమా నాకు చాలా కోపం వస్తుంది. చాలా గొప్ప సంగీతాలండి అవన్నీ. ఈ రోజున కొన్ని రాగాలు మామూలు జనాలకు చేరాయంటే సినిమా వల్లనే. వాళ్ళకి ఇంకా ఈ ఆ చెవికి ఇంపుగా సెట్ చేయడం వల్ల ఆ రాగాలు అది నేర్చుకోవాలన్న అభిలాష సొసైటీలో కలిగింది ఓన్లీ బికాస్ సినిమా డైరెక్టర్, సినిమా మ్యూజిక్, సినిమా డాన్సర్స్. సూపర్. మనం ఎలాగో సినిమా గురించే ప్రస్తావన కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడున్న సినిమా డాన్సులు కాస్త కమర్షియల్ అయిన మాట వాస్తవమే, కానీ మీకు ఇప్పుడున్న డాన్సర్స్లో మీకు బాగా అంటే ఈ హీరో ప్రతి స్టెప్ని లేదా ప్రతి భంగిమని ఈ హీరో చాలా బాగా చేస్తాడు, మీకు నచ్చే డాన్సర్ ఎవరు హీరోలు? చాలా మంది ఉన్నారండి. దిస్ హోల్ జనరేషన్ ఐ లైక్, స్పెషల్లీ క్లాసికల్ మోల్డ్ ఉన్న డాన్సర్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎందుకంటే కూచిపూడి డాన్సర్ 100%. అండ్ ఆయన ఒక కూచిపూడి డాన్సర్ ఎలా చేయాలో అలా చేస్తారు, మళ్ళీ సినిమా వెస్ట్రన్ లైట్ వచ్చేసరికి అంత బాగా చేస్తారు. సో ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఆయన. అట్లాగే డెఫినెట్లీ దిస్ ఇన్స్పిరేషన్ ఐ టేక్ ఫ్రమ్ మూవీస్. మీరు ఎప్పుడైనా నా బ్యాలెన్స్ చూడండి, మీకు అది అర్థం అవుతుంది, కనిపించినట్టు ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప, దట్స్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ వాక్, ఇలాగా షోల్డర్ ఎత్తి పెట్టుకున్న వాక్, అది ఒక దాంట్లో నేను పెట్టాను, అవునా? క్లాసికల్లో పెట్టా, నోబడి కుడ్ రికగ్నైజ్. అట్లాగే రామ్ చరణ్ తేజ, ఆయన రంగస్థల, వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ, ఏమన్నా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషన్తో పోల్చుకుంటే వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అని చెప్తాను నేను డెఫినెట్గా. అయితే నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు కానీ బట్ నాకు ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. మీరు గతంలో కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మన ఇండియన్స్ కానీ లేదా మన తెలుగువారు కానీ ఎవరైతే ఉన్నారో వీరందరికంటే కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మన సంస్కృతి కానీ మన పద్ధతులను కానీ పాటిస్తున్నారు. ఒక రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు అన్నట్టు మీరు మాట్లాడినట్టు గుర్తు. నేను కరెక్టేనా? నిజమే. ఎందుకంటే నేను అమెరికా, యూకే అంతా చూశాను కదా, ఇంక్లూడింగ్ ఇస్లాం కంట్రీస్. ఎవరైతే తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, నేను తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాను, ఓకే, మిగతా ఇంకే భాష వాళ్ళ గురించి కాదు, వెళ్ళారు వాళ్ళు మేబీ జాగ్రఫికల్గా మనం దూరం అయ్యామను మన దేశానికి, మన నేటివిటీకి, వాళ్ళు ఎక్కువ సంప్రదాయాల్ని ఆచారాల్ని పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇక్కడే ఉన్నాం కదా అనేసి వదులుకుంటున్నామేమో, మనం వదులుకుంటున్నారు, సమస్య లేదు. ఇంకా మా శ్రీకాకుళం సో కాల్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. నిన్న అర్ధనారీశ్వరం ప్రోగ్రాంలో మా ప్రవీణ ఆవిడ ఒక గొప్ప మాట చెప్పారు గెస్ట్గా వచ్చి. శ్రీకాకుళం నుంచి ఇంత అందమైన ఆర్టిస్టులు, మా డాన్సర్సే కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్నీషియన్స్, లైటింగ్ వాళ్ళు కానీ, సాహిత్యపరంగా ఉన్న వాళ్ళు కానీ, మ్యూజిషియన్స్ కానీ, బట్టలు డాన్స్కి కుట్టేవాడు టైలర్ కానీ, వీళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, శ్రీకాకుళం నుంచి ఇంత అందమైన వాళ్ళు ఉన్నారంటే దాన్ని మనం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అంటున్నామంటే ఐ వాంట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టు బి బ్యాక్వర్డ్ అన్నారు. సెల్యూట్ టు శ్రీకాకుళం. ఎస్, ఎందుకంటే అంత గొప్ప, అది ఊరికే ఆర్థిక పరంగా కొంత అసమానతలు అంటూ ఏ డిస్ట్రిక్ట్ అయినా ఉంటాయండి. హిస్టారికల్గా కొంచెం వెనకబాటుతనం ఉండొచ్చు, తప్పులేదు. మనం 24 గంటలు బ్యాక్వర్డ్ అని కూర్చుంటే ఎప్పటికీ అది ఫార్వర్డ్ అవుతుంది. అది ఫార్వర్డే, మనం బ్యాక్వర్డ్ చేస్తున్నాం. సో ఐ బిలీవ్ దట్ తెలుగు వాళ్ళకి తెలుగు తన నుంచి కొంచెం దూరం అవుతున్నారు, అది మాత్రం ఉంది 100%. మేడం, అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని చాలామంది అడిగి ఉండొచ్చు, మీరు చెప్పుండొచ్చు, బట్ నేను నా క్లారిఫికేషన్ కోసం, ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. స్వాతి సోమనాథ్ అనగానే ఒక నిండుతనం, ఒక చీరకట్టు, ఒక అమ్మవారిలాగా నిండుతనంగా ఆ బొట్టు, సో ఈ లుక్ మెయింటైన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? మీరు ఎక్కడ చూసినా ఇలాగే కనిపిస్తారు, ఇంత నిండుతనంగానే కనిపిస్తారు. ప్రధాన కారణం ఏం లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంటర్లోనే ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని కాలేజ్కి వెళ్ళాను, కస్తూర్బా గాంధీ కాలేజ్, మారేడుపల్లి. ఐ డోంట్ నో అది ఎందుకు అలా వచ్చిందో తెలియదు, మేబీ పూర్వజన్మ సంస్కారం ఏమో. కానీ మా ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా నువ్వు ఇలా ఉండాలి అని చెప్పలే మేడం, ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చింది, దానికి పెద్ద కారణం అంటూ ఏం లేదు. బట్ ఇప్పుడు నేను ఇంకో విధంగా కూడా కనిపించడానికి ఇష్టపడ్ను, బికాస్ నాట్ ఓన్లీ మై ఐడెంటిటీ, ఐ లైక్ టు బి లైక్ దిస్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఏదో మీడియా గురించనో, పత్రికల వాళ్ళ గురించనో, స్టేజ్ గురించనో నేను ఈ డ్రెస్ చేసుకోను. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్ అండ్ ఐ విల్ రిమైన్ లైక్ దిస్. ఇది తెలుగుదనం, నేను తెలుగు అమ్మాయిని, సో అది ఎప్పటికీ నేను చచ్చిపోయేంత వరకు నాతో ఉంటుంది. అండ్ స్వాతి సోమనాథ్ ఈ మొత్తం ప్రయాణంలో ద్రౌపది పాత్ర మీద మీరు కళారూపం, నృత్య రూపం ఇచ్చారు. ద్రౌపది నా కామసూత్ర తర్వాత ద్రౌపది మేజర్ బ్యాలే నాకు. అయితే ఆ పాత్రకి మీరు అంటే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత కూడా ద్రౌపది పాత్రకి, ఆ క్యారెక్టర్కి మీరు చాలా దగ్గర అయిపోయారు, దాని నుంచి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది అని చెప్పి తెలిసింది, నిజమేనా? మొత్తం నా ప్రపంచ సాహిత్యంలోనే ద్రౌపది అంటే అత్యంత ఇష్టమైన నాయిక నాకు. ఎందుకంటే ఆవిడికి ఎదురైన సమస్యలు ప్రపంచంలో ఏ ఆడదానికి ఎదురు కాలేదు. ఫైనల్లీ ఆవిడ లైఫ్ ట్రాజడీయే. ఎందుకంటే ఆవిడకి ఏం మిగిలింది చెప్పండి? పట్టమహిషి అన్న ఒక బిరుదు తప్పిస్తే కనీసం ఆవిడ పిల్లలు కూడా ఆవిడకి దక్కలేదు కదా. ఉప పాండవులు 5 చచ్చిపోయారు భారత యుద్ధంలో. సో ఏవి నోచుకొని, ఏ ఆనందానికి నోచుకొని, భారతదేశంలో ధర్మం నిలబడడానికి, పాండవులు మళ్ళీ రాజ్యం వెళ్తే ధర్మం నిలబడుతుంది అని చెప్పి ఆ ధర్మానికి ప్రతీక ద్రౌపది. ఆవిడ ఈ 5 పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉండుంటే ఈరోజు భారత యుద్ధం జరిగేది కాదు. కాబట్టి నాకు చాలా అత్యంత ఇష్టమైన నాయక ద్రౌపది. ఆవిడ చేసినప్పుడు మాత్రం ఒక 1 డే వరకు నేను ఆ ఫీల్లో ఉంటానండి, ఆ బ్యాలే. ఎందుకంటే మొత్తం నవరసాలు ఉన్న పాత్ర అది. ఆ ఇమోషన్ బయటికి వచ్చినప్పుడు మాత్రం ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు అడ్జస్ట్. అంటే ఒక స్తబ్దత అలా ఆవరించేస్తున్నాను ఒక రోజు వరకు, పెద్దగా ఎవరితో మాట్లాడడం కానీ ఉండదు, అలాగా అందులోనే ఉంటాను. ముందు రోజు ఉంటాను, తర్వాత రోజు ఉంటాను, తర్వాత అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. బట్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ వరల్డ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్.
ఆ ద్రౌపది బ్యాలేలో ఏదో ఒక సెగ్మెంట్లో ఏదన్నా ఒక మంచి హావభావం ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ మాకు. వోల్గా గారు రాశారు ద్రౌపది స్క్రిప్ట్కి. మీకు తెలుసు ఆవిడ బాగా. షీఈ్ అ వెరీ గుడ్ ఫెమినిస్ట్ రైటర్ అండ్ మంచి పంచ్ దీంట్లో రాశారు ఆవిడ. అందులో ఒకటి ద్రౌపది సోలో ఉంటుంది. ఆ, ద్రౌపది లైఫ్ స్టార్ట్ అయిందేనండి స్వయంవరంతో. సాధారణంగా నృత్యనాటిక చేసేవాళ్ళు స్వయంవరం వరకు తీసుకుంటారు. స్వయంవరం వరకు ఏముంది ఆవిడకి? ఆవిడ అదేంటి అయోనిజ, అసలు అగ్నిలో నుంచి పుట్టింది, తల్లిదండ్రుల దగ్గర హ్యాపీగా పెరిగింది, ఒక ప్రిన్సెస్ ఆవిడ. తర్వాత పెళ్లి చేసుకుంది, అంతే. అసలు లైఫ్ ఆ స్వయంవరంతోనే మొదలైంది. సో ఆ స్వయంవరం అయిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళి ఆ 5 భర్తల్ని పంచుకోవడం, వాళ్ళతో కాపరం చేయడం, ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్లీ ధర్మరాజు వచ్చి రాయబారం పంపించేటప్పుడు ఆవిడకి రగులుకుంటుంది. అంటే ఏంటి అసలు మీరందరూ నన్ను అంత ఈజీగా తీసుకున్నారు, నాకు అర్థం కాదు. ఏ ధైర్యం చూసి ఇన్ని అవమానాలు భరించింది, నన్ను వివస్త్రని చేశారు. మామూలు మగాళ్ళ ముందర కాదు, మొత్తం తాతలు ముత్తాతలు బావలు మావలు కజిన్స్ పిల్లలు అంతమంది ముందర 2 అత్తగారులు గాంధారి కుంతి 2 అక్కడే ఉన్నారు. నువ్వు ఇంత అవమానం భరించిన దాన్ని ఈరోజు నువ్వు రాయబారాన్ని పంపిస్తావా అని ధర్మరాజుని క్వశ్చన్ చేస్తాను. సంధికి చాలా కోపం. ఎందుకంటే అరణ్యవాసాలు అన్ని వాసాలు అయిపోయి వచ్చిన తర్వాత, అజ్ఞాతవాసం వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంధికి పంపిస్తాడో అప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తుంది ఆవిడ. మహాభారతంలోనే ఉంది ఇది. సో అందులోని ఆరని పగనాది చల్లారని పగనాది ప్రతీకార జ్వాల లెగసి ఎగసి పగతుర పరిమార్చు వరకు ఆరని పగనాది చల్లారని పగనాది కుంతికి వెరువని నేను పతులకు వెరువని నేను విరటుని కాంతకు వెరచితిని దాసిత్వమునే నెరిపితిని. ఆఫ్టర్ ఆల్ సామంతరాజు పెళ్ళానికి దాసి అయ్యాను నేను. దాసిత్వమునే నరిపితిని ఆరని పగనాది చల్లారని పగనాది అంటాడు. అందులో లాస్ట్లో ఒకపతి జూదరి అయి మరి ఒకండు పాచకుడై వేరొక్కడు నటుడై గోపాలకి అశ్వశిక్షకుడై. ఒకడేమో జూదరి, ఒకడేమో వంటవాడు, ఒకడేమో నటుడు, ఇంకోడేమో అశ్వాలకి, ఇంకోడు గోవులకి కాపు కాచేవాడు. వీళ్ళ నాకు పతులు. దట్ ఈస్ మై ఫేవరెట్. కళ్ళ ముందు అట్ట చాలా బాగా రాశారు వోల్గా గారు. ఒక పతి జూదరి అయి వేరొకండు పాచకుడి మరి ఒక గోపాలక స్వశిక్షకుడై నన్ను కీచకు బారిన పడదోసిన తగు సమయానికై వేచియుంటిని. వీళ్ళందరూ పనికిరాని వాళ్ళయి నన్ను కీచకుడు బారిన పడదోసిన తగు సమయానికై వేచి ఉంటుంది అంటే వీరత్వం అండి, వీర నారి ఆవిడ. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఐ లవ్ టు పోర్ట్రీ. సూపర్ మేడం. థ్యాంక్ యూ. స్వాతి సోమనాథ్ నెక్స్ట్ ప్లాన్స్ కానీ నెక్స్ట్ లైఫ్ కానీ ఎలా ఉండబోతుంది? అంటే జనరలీ నాకు పెద్ద లాంగ్ టర్మ్ గోల్స్ అంటూ ఏం ఉండవు. ఇప్పుడు సంప్రదాయం కూచిపూడి గురుకులం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అనుకుందాము. దాన్ని ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూషన్గా తీసుకెళ్లాలన్నది ఒకటే నా గోల్ అండి ప్రస్తుతానికి. అదొక లెవెల్కి వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఎనఫ్. అంటే సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ప్రపంచంలోనే ఏకైక కూచిపూడి గురుకులం. ఆ ప్రపంచంలోనే ఏకైక కూచిపూడి గురుకులం నుంచి మీరు అన్నట్టుగా నేను అర్ధనారీశ్వరం బ్యాలేలో అత్యద్భుతమైన కళాకారులు వచ్చారు. అది సో కాల్డ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలు. వీళ్ళు రేపు పొద్దున్న ఒక 5 ఏళ్లలో దీన్ని మెడ్రాస్ కళాక్షేత్రంలాగో అలాగా కేరళ కళామండలం లాగో కూచిపూడిని ప్రపంచ స్థాయి గురుకులానికి శ్రీకాకుళం ద్వారా తీసుకెళ్లాలన్నది నా గోల్. అది ప్రయత్నం రోజు జరుగుతుందండి. దానికి వేరే ప్రయత్నాలు అంటూ చేయను. నేనేంటంటే అలా చేసుకుంటూ పోతూ ఉంటాను. నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇలా తయారు చేయాలి పిల్లల్ని, అంతే. ఐ కీప్ డూయింగ్ ఇట్ అండ్ ఐ లీవ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ టు గాడ్. సో ఆయన గనక భగవంతుడు ఆయన గనక ఓకే అంటే అది తప్పకుండా గురుకులం అవుతుంది. తప్పకుండా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్కి. కానీ ఇంతవరకు మా వినాయకుడు దాన్ని మిరకల్స్ సృష్టించి దాన్ని నిలబెట్టారు.
సో తప్పకుండా ముందుకు తీసుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఎదుగుదల కోసం పాటుపడడం వేరు, ఒక జాతి ఆస్తిని ఆ జాతి మొత్తం తెలుసుకోవాలి, ఆ జాతి మొత్తం పొందాలి, ఆ జాతి మొత్తం ఆస్వాదించాలని ఒక వ్యక్తి పూనుకోవడం వేరు. నిజంగా ఇది దైవ కృప, దైవ కార్యం కాబట్టే మిమ్మల్ని ఎన్నుకున్నట్టున్నారు. ఈ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.